సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే గోంగూర చికెన్ చేస్తున్నాను నా స్టైల్లో. ఈ గోంగూర అయితే ఆల్రెడీ మొన్న ఉడికించి పెట్టుకున్నాను కదా, అదే గోంగూర. అంటే రెగ్యులర్గా చేసేలా కాకుండా నా స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ అయితే నేను కుక్కర్లోనే ఉడికిచ్చేసుకుంటాను, అన్నీ వేసి మసాలాలు అంటే ఎక్కువ మసాలాలు ఏమేను, చికెన్ ఉప్పు కారం అవన్నీ వేసి చేసుకుంటాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈరోజు చికెన్లో లివర్ కూడా వచ్చింది. మా పిల్లలు అయితే లివర్ తినరు, కానీ పడలేం కదా, వేసేస్తున్నాను. ఏంట్రా వచ్చాడండి మా పుట్టాడు. సరిగ్గా కూర చేసేయడానికి భలే వస్తాడు. మమ్మీ వండుతున్నావు చికెను అంటున్నాడు. ఏం కావాలరా నీకు? చికెన్ కావాలా? ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ పసుపు, నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను సాల్ట్. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే గోంగూరలో కూడా కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి. సరిపోకపోతే రుచి చూసుకుని వేసుకోవచ్చు మళ్ళీ. ఏంట్రా అది? వాడు చెప్పేస్తున్నాడండి నాకు ఇది కూడా వేయాలని. కారం 3 స్పూన్స్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఉంటుంది కాబట్టి అందుకని కారం కొంచెం తక్కువ ఉంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. నేను ధనియాల పొడి వేయలేదు ఇందాక. 2 స్పూన్లు ధనియాల పొడి, అలాగే కొంచెం నెయ్యి, 1 స్పూన్ ఆఫ్ నెయ్యి. ఇది నేను చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ప్యాకెట్ దేనికో ఫ్రీ వచ్చిందండి, దేనికి వచ్చిందో కానీ ఆయిల్ ప్యాకెట్కి ఫ్రీ వచ్చింది. ఇది మా అమ్మ వాళ్ళ కూరలో వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట ఈ ప్యాకెట్స్ అన్నీ. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కిలో చికెన్ అనమాట. కిలో చికెన్కి నేను 2 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఏమో ఉప్పు వేసాను. పచ్చిమిర్చి ఉంటాయి కాబట్టి ఉప్పు కారం 2 సమానంగా వేసాను. పచ్చిమిర్చి వేయకపోతే ఉప్పు కంటే డబుల్ క్వాంటిటీ కారం వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే 3 విజిల్స్ రావాలి. ఇదైతే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటాను. కరెక్ట్గా 3 విజిల్స్ సరిపోతుందండి హై ఫ్లేమ్లో. ఈ లోపు మనం కొంచెం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ మీకు మొన్న ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను కదా, గోంగూర ఉడికించి పెట్టుకున్నాను, అది చికెన్లో వేస్తున్నాను. కరెక్ట్గా 3 కట్టలు గోంగూర నాకు ఈ కిలో చికెన్కి సరిపోతుంది. ఎందుకంటే కొంచెం చింతపండు కూడా వేసాం కదా, పులుపు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా లైట్గా బ్లెండ్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. గిన్నెలు కడిగేసుకుందామని చెప్పి ముందు గిన్నెలు కడిగేద్దామని చెప్పేసి ముందు ఇదైతే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇది ఇక్కడ 3 విజిల్స్ అయిపోయినాయి, కుక్కర్ ఆఫ్ చేస్తాను. ఇక్కడేమో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకున్నాం. అది కుక్కర్ విజిల్ వదిలేలోపు ఆల్రెడీ విజిల్ వదిలేసింది, మళ్ళీ వదిలేలోపు అంట గాలి మొత్తం వదిలే వరకు. ఆయిల్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసాను కదా, ఇది ఓన్లీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే. ఇది వేడయ్యే లోపల ఆడుకుందాము. డాడీలో నువ్వు ప్యాంట్ వేసుకున్నావు, షార్ట్ వేసుకోవాలా? నువ్వు పెద్దవా? ఎలా ఉంటుంది మా ఇంట్లో గోల చూసారా? మా బుడ్డోడు ప్యాంట్ వేసుకుంటాడంట, మా పెద్దోడేమో షార్ట్ వేసుకోవాలంట. వాడు చెప్తున్నాడు. ఆనియన్స్ అయితే ఇలా పొడవుగానే కట్ చేస్తున్నాయి, ఎందుకంటే గోంగూర మొత్తం ఇలా పేస్ట్ అయిపోతుంది కదా. ఇవి కొంచెం మధ్యలో తగిలితే బాగుంటాయి కదా తినడానికి ఆనియన్స్, అందుకని చెప్పేసి పొడవుగానే కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు.
మొత్తం గ్రేవీ గ్రేవీ అయిపోతుంది కదా, చిన్నగా చేసుకున్నాను కదా చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 వేసాను నేను. మీకు ఈ కర్రీ అయితే మొత్తం ప్రాసెస్ మొత్తం క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా చెప్తున్నాను. ఇదే క్వాంటిటీలో చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ అయితే కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. గోంగూర అయితే ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను మొత్తం. ఇక్కడ ఆనియన్స్ ఏమో ఫ్రై అవుతుంది, బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. గోంగూర కూడా వదిలేసింది. చికెన్ ఎలా ఉడికిందో చూద్దాము. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు ఎలాగ మళ్ళీ ఇంకా కుక్ అవుతుంది. ఇది కొంచెం ఎలాగో ఒక 80% వరకు ఉడుకుతుంది అంతే. 3 విజిల్సే కదా, అది కూడా హై ఫ్లేమ్లో, అదే లో ఫ్లేమ్లో అయితే సరిపోయేది. చికెను గోంగూర అన్నీ కలిపి ఉడికిస్తాం కదా, అప్పుడు మిగతా 20% ఉడికిపోతుంది అన్నమాట. దీనికి గరం మసాలా చికెన్ మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేయట్లేదు. మీరు కావాలనుకుంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు పైన కొంచెం లాస్ట్లో. అది కూడా నేను అసలు మెంతికూర వేసి ఫ్రై చేద్దామని అనుకున్నాను చికెన్ ఈరోజు. మెంతన్ చికెన్ ఫ్రై. మళ్ళీ గోంగూర అప్పుడే 1 వీక్ అయిపోతుంది కదని చెప్పేసి అది చేసేసాను అనమాట. అది చేసేస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు ఆ ఫ్రై కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. అది కూడా అన్నీ బాగుంటాయి అంటున్నాను అనుకోకండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి, నచ్చకపోతే ప్రాబ్లం ఏం లేదు, నచ్చితే ట్రై చేయండి అంతే. కొంచెం మూతేసి మగ్గబెట్టుకుంది, బాగా మగ్గుతాయి. ఏం కావాలరా చిన్ను? ఏం కావాలమ్మా? నీకే మరి చల్లనీళ్ళు కావాలా? వర్షం పడుతుంది కదా, చల్లనీళ్ళు తాగకూడదు. అంత కూల్ వెదర్లో కూడా వీడి కూలింగ్ నీళ్ళు కావాలి. సరే పద, అయ్యో తీస్తుందా. ఇవి ఇంకా కొంచెం మగ్గాలి. నేను లోపు రైస్ పెట్టేసుకుంటాను, అయిపోతుంది. తర్వాత మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాము. ఇంకోటి కొనుక్కోండి అని చెప్పా. ఏంటి ఇలారా? అవునా? ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ మొత్తం. ఇప్పుడు చికెన్ అయితే ఇందులో వేసుకున్నాము. ఉప్పు కారం అది ఏమీ వేయట్లేదు. ఉప్పు అయితే చూసుకుని వేస్తాను. నువ్వు రైస్ మా వడ్డ నా బొరుతున్నాడు ఫ్లోర్కు. మళ్ళీ వెళ్ళిపోయేప్పుడు వాళ్ళ అమ్మ బొరుతుంటున్నాడు, వస్తాడు. ఇక్కడ మాది ఆయిల్ డబ్బా ఖాళీగా కనబడుతుంది. ఆయిల్ లేదా మమ్మీ అన్నాడు. లేదురా అన్నాను. నేను వెళ్ళి తెస్తాడు, మా ఇంట్లోకి వెళ్ళని చెప్పి వెళ్ళాడు అనమాట. తెస్తాడేమో చూద్దాము. చిన్ను ఏదమ్మా ఆయిలు? తెస్తాను వెళ్ళావు కదా మరి. గోంగూర కూడా వేసుకుందామండి ఇప్పుడు. అమ్మా ఆయిలు మళ్ళీ చెప్తున్నాను. ఇది 3 కట్టలు గోంగూర అనమాట. అంటే 15 రూపీస్ కట్ట, 5 రూపీస్. మాకైతే పులుపు సరిపోతుంది. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఏంటి కొత్తిమీర ఉన్నాయమ్మమ్మ, కొద్దమ్మ చాలా ఉంది. కొత్తిమీర అంత ఉంది, కరివేపాకు చాలా ఉన్నాయి.
లాస్ట్ మాకు చాలానే అవుతున్నది. కొత్తిమీర కరివేపాకు ఏమీ పనిలేదు. ఇప్పుడైతే పుదీనా కూడా ఉంది కావాలంటే. అమ్మా దీనిలోనే కొంచెం వాటర్ కూడా వేస్తాం. బాగా దగ్గరికి అయిపోయింది ఇది. ఈ పిల్ల గిన్నెల సౌండ్ చేసేస్తుంది. గోంగూర పేస్ట్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఇంతసేపు కలుపుతున్నాను అనమాట. మొత్తం అంతా ముక్కలకి పట్టాలి కాబట్టి. బా ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను నేను. దేంట్లో ఏంట్రా మా ఆయిల్ ఇట్లే మాకు కొందరు ఆయిల్ అవి కింద పెద్ద డబ్బాని చూసుకో. నాకు అనిపించిందా మా బుడ్డోడికి ఏంటంటే నేను డైలీ ఆయిల్ తీసుకుంటాను. ఈ డబ్బా వాడికి ఖాళీగా కనిపించింది అనమాట. 2 పునుగులు వేసినప్పుడు మొత్తం నేను కళాయిలో పంపేశాను. అందుకని మమ్మీ మీ ఇంట్లో ఆయిల్ అయిపోయింది అన్నాడు. ఇది చూపించేమో నెయ్యి ఉంది కదా, నెయ్యి అన్నాడు. ఇది నెయ్యి కాదురా అన్నాను. ఇది గాను నూనె అనమాట. అందుకని చెప్పేసి ఆయిల్ లేదు నాకంటే వాడు ఎక్కువ హడాడి అయిపోతున్నాడు ఆయిల్ లేదని. ఇప్పుడు తీసే ఇది ఇప్పుడు సిమ్లో ఉడికించుకుందాము. కొంచెం సాల్ట్ కూడా చూసేస్తాను నేను ఇప్పుడు. ఏంటి ఎక్కడ ఏంటది నొక్కేసేది? నొక్కేయచ్చు. నువ్వు వంట చేస్తావు ఏంటి? మరి నీకు ఆయిల్ అది ఎందుకురా? పాటలు పని ఎందుకురా నీకు? పెట్టి అక్కడ జిడ్డు చేతులు పట్టుకుంటుంది. ఇది నెయ్యి. ఏంటిది? నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. గోంగూరలో వేసాను కదా, 2 స్పూన్లు 2 స్పూన్లు ఏమో కర్రీలో వేసాను. మొత్తం 4 స్పూన్స్ పట్టినమాట సాల్ట్. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకుందాము. ఇయ్యిందండి ఆల్మోస్ట్. ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా వాటర్ ఉంది. ఇది బాగా దగ్గరికి ఉడికితేనే బాగుంటుంది. బాగా ఇంకా నీళ్ళు ఉంది కదా, నీళ్ళు మొత్తం ఉడికిపోవాలన్నమాట. ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. అయిపోయిందండి కూర, కర్రీ అయితే అయిపోయింది. చూసారా నెయ్యి ఫ్లేవర్ కూడా మంచి భలే వస్తుంది. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి. కనీసం ఒక 2 స్పూన్లన్నా ఉండాలన్నమాట. అది కూడా చికెన్ ఉడికించేటప్పుడే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మళ్ళీ పైన కొంచెం చల్లారే వరకు మూత అయితే వేయద్దు. మూత వేసి మళ్ళీ ఆవిరి మొత్తం అందులో దిగిపోయి వాటర్ దిగిపోతుంది అన్నమాట. కూరగాయలు కూడా వచ్చేసినాయి మాకు మార్కెట్ నుంచి. మా నాన్న అప్పుడే తెచ్చేశారు. కాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, మునక్కాయ, బ్రెడ్. రేపు రక్షాబంధన్ కదా, మా పిల్లలకి డబుల్ కా మీఠా చేద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట. క్రీమ్ మిల్క్, పాలు. ఇది కూడా మీకు వీడియో పెడతాను, డబుల్ కా మీఠా నేను ఎలా చేస్తానో చూడండి అసలు ఈవినింగ్ వరకు. ఓకే అండి. ఓకే guys, bye. See you in the next vlog. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్.